చేతులు జోడించి మాట్లాడుతున్నాను. మీ మగవాళ్ళు చెయ్యలేరు. మీ ఇంట్లో ధర్మం నిలబడాలి అంటే మీరే పూనుకోవాలి. ఎంత వీలైతే అంత. ధర్మంలో గొప్పతనం ఏముందంటే సనాతన ధర్మంలో ఇంత చెయ్యి అని చెప్పలేదండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ స్కేల్లో అందరూ చెయ్యాలి అంటే కుదిరే పని కాదు. నీ ఇంట్లో నువ్వు పుస్తకం పట్టుకొని రాదు, పుస్తకం పట్టుకొని చదువు. సహస్రానికి టైం లేదు, అష్టోత్తరం చదువు. అష్టోత్తరానికి టైం లేదు, శ్రీమాత్రే నమః అంటే కూడా నువ్వు ధర్మం ఆచరించినట్టే. ఎంత వెసులుబాటు ఇచ్చిందండి మనకి సనాతన ధర్మంలో. ఇంత వెసులుబాటు ఉన్న దాన్ని మనము నిర్లక్ష్యం చేయబట్టి ఇవాళ అన్యమైనటువంటి వాళ్ళు మన ధర్మం మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. జగద్గురువుల ఆదేశం మనకి. ఆ ఆదేశాన్ని అందిపుచ్చుకొని మనం ధర్మానువర్తనలు అయితే తప్ప మనకి బలం రాదు. రాముడి కంటే రావణుడు చాలా విషయాల్లో గొప్పవాడండి.